దేవరా విలన్ బైరా గ్లిమ్స్ వచ్చేసింది భయ్య ఇప్పుడే. ఎలా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. అక్కడున్న ఆ ప్రాంతం, ఆ విలేజ్ ప్రాంతం ఏదైతే ఉందో, ఒక కొండ దగ్గర, ఆ కొండ దగ్గర పైన ఒక రాయి, ఆ రాయిని దేవునిగా మలుచుకొని ఈ ప్రజలు మొత్తం ఒక జాతరలా చేసుకుంటూ అక్కడ ఒక కుస్తీ ఫైట్ ఏర్పాటు చేశారనమాట. ఆ కుస్తీ ఫైట్‌కి ఇద్దరు గొడవ పడి విలన్ వాళ్ళ సైడ్ నుండి ఒకవాడు ఓడిపోతారనమాట. ఓడిపోయిన తర్వాత ఈ గ్రామ ప్రజలంతా ఎవరైతే ఉంటారో బైరా కింద పనిచేసే వాళ్ళంతా బైరా ఎంట్రీ కోసం అతను పిలుస్తుంటారు అనమాట. కుస్తీ తనతో పడాలి, తనతో గెలవాలి, నెగ్గాలి అన్న టైప్‌లో పిలుస్తాడు. బట్ ఆ పిలవడం అయితే ఎలా ఉందంటే మంచిగా ఒక క్రూరత్వంతో, కసితో పిలుస్తూ, అంటే ఇంక నెగ్గాలన్న విధంగా పిలుస్తుంటే ఉంటది ఆ అరుపు ఉంది చూడండి. బాగా గూస్‌బంప్స్ వస్తున్నాయన్నమాట. మంచిగా అనిపిస్తుంది. మన బైరాగి క్యారెక్టరు కొరటాల శివ గారు బాగా కసిగా, పట్టుదలతో రాశారనిపిస్తుంది. మరి ఎలా ఉంటుందో మనం చూడాలి. అండ్ ఇంకొక సీను ఫారెస్ట్‌లో రన్నింగ్ చేసుకుంటే జంప్ చేస్తుంది కదా! అదొక యాక్షన్ సీన్ అన్నట్టుగా ఉంది. ఎన్టీఆర్ మీద ఏమన్నా చేస్తున్నారేమో రివెంజ్ లాగా అనిపిస్తుంది ఆ సీన్ మనకు, అంటే మన అబ్జర్వేషన్. బట్ మీరందరూ చూసారు కదా గ్లిమ్స్. బైరా గ్లిమ్స్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, అండ్ అనిరుద్ధ్ బీజిఎం కూడా చాలా అంటే చాలా మంది ఒక కొత్తగా ఉంది. ఆ బీజిఎం ఎక్కడ విన్నట్లు లేదు. వింటున్నా కూడా ఓకే, ఇది కొత్త బీజిఎం ఎక్కడ నుంచి ఉట్టిపట్టింది అన్నట్టుగా ఉంది ఆ బీజిఎం. నిజంగా అంటే అనిరుద్ధ్ గారికి చాలా అంటే చాలా హ్యాట్సప్, బాగా బీజిఎం ఇస్తున్నారు. ఎందుకంటే 2 సాంగ్లు హిట్ అయ్యాయి. వచ్చిన 2 సాంగ్లు భైరవ టైటిల్ సాంగ్ వచ్చేసి 5 కోట్ల వ్యూస్, ఇది సెకండ్ సింగిల్ వచ్చేసి 6 కోట్లు, 7 కోట్లు దగ్గర దగ్గర వచ్చేసి అనమాట. మంచిగా రీచ్ అవుతుంది. అది థర్డ్ సింగిల్ కూడా వస్తుంది అనమాట. 20th వస్తుంది థర్డ్ సింగిల్. చూద్దాం ఎలా ఉంటుందో. బట్ సినిమా మాత్రము చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతే మంచి కలెక్షన్లు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.